చంద్రబాబుకు సన్ స్ట్రోక్ మొదలైందా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొడుకు లోకేష్కు పదోన్నతి కల్పించినా మంత్రి పదవి ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో తన కౌంటర్ పార్ట్ కేటీఆర్తో పోల్చుకునే కొద్దీ లోకేష్ కోపం కట్టలు తెంచుకుంటోందట. ఏదో ఆ కోపాన్ని తగ్గించడానికి చంద్రబాబు ఇటీవల పార్టీ నాయకుల ఎదుట నాదేముంది, కొత్త ఇంటికి సంబంధించి అంతా లోకేష్ ఇష్టం, వాడేం చెబితే అదే అని ఏదో కవర్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ అదేమీ వర్కౌట్ అవ్వలేదు. చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలుగుదేశం శిక్షణా శిబిరాల పరిసరాల్లో కూడా లోకేష్ రాలేదు. మొదటి రోజు పార్టీ నాయకులు ఏదో సర్ది చెప్పుకున్నారు, కానీ రెండో రోజు కూడా రాకపోయేసరికి కార్యకర్తల్లోనూ ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయి నాయకుడు, సాక్షాత్తు ముఖ్యమంత్రి తనయుడు కూడా వీటికి రాలేదంటే దానికి ప్రాధాన్యం తప్పకుండా ఉంటుంది కదా. దీని వెనుక ఏంటి కారణం అనేది ఇప్పుడు ప్రశ్న. నిజానికి ఎంతో కాలంగా చంద్రబాబుపై సొంతింట్లో నుంచే విపరీతమైన ఒత్తిడి ఉంది. లోకేష్కు ఏదో ఒక అధికార పదవి ఇవ్వాలనేది ఆ ప్రెషర్. ఓ దశలో అయితే ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిధిగా నియమించాలనుకున్నారు కూడా, కానీ అది చేయలేదు. 6-7 నెలలుగా మంత్రివర్గంలోకి తీసుకుంటాను అని చెప్తూ అది చేయలేదు. ఇంకోవైపు తాను ఎప్పుడూ పోల్చుకునే కేటీఆర్ అక్షరాల కేసీఆర్ రాజకీయ వారసుడు అనే పేరు తెచ్చేసుకున్నాడు. ఇది లోకేష్కు మింగుడు పడటం లేదు. లోకేష్ మాత్రమే కాదు, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కూడా ఈ విషయంపై తీవ్ర అసంతృప్తితో ఉందనే ప్రచారం కొద్ది కాలంగా వినిపిస్తోంది. ఈ విషయంలోనే చంద్రబాబు వియ్యంకుడు, బావమరిది, బ్రాహ్మణి తండ్రి హీరో బాలకృష్ణ కూడా చంద్రబాబుపై రుసరుసలాడుతున్నాడంట. కనీసం ఓ మంత్రి పదవి కూడా దక్కకపోతే ఇక లోకేష్కు దక్కే ప్రాధాన్యం ఏంటి అనేది ఆయన అసంతృప్తి. ఇక దసరాకైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అందులో తనకు ఏదో ఓ మంచి పోర్ట్ఫోలియోతో స్థానం దక్కుతుందని అనుకున్నా సరే ఇప్పుడిప్పుడే మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చుననే సంకేతాల్ని చంద్రబాబు పంపిస్తున్నాడట. అందుకే లోకేష్ తన అసంతృప్తిని కీలకమైన పార్టీ శిక్షణ శిబిరాలకు గైర్హాజరు కావడం ద్వారా వ్యక్తీకరిస్తున్నాడన్నమాట. నిజానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి ఇప్పటి నుంచే జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ పాత్ర పోషించాలని, రాష్ట్రంలో ముఖ్యమంత్రిత్వం లోకేష్కు అప్పగించాలని కూడా చంద్రబాబుపై ఒత్తిడి ఉందంటున్నారు. లోకేష్ తాజా అలకపై పార్టీ వర్గాలు కిమ్మనటం లేదు.